ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి. మంచిగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న చికెన్ 1/2 కిలో. చికెన్ పచ్చడి వేస్తున్నాం ఈరోజు మేము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది మంచిగా కలుపుకోవాలి. మనం మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉంచాలి. మంచిగా సాల్ట్ అనేది చికెన్ కి బాగా పట్టిద్ది అన్నమాట. 2 మినిట్స్ అలా మంచిగా కలుపుకుంటే. టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ ని స్టవ్ మీద పెట్టుకొని 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ దాకా చికెన్ లో ఉండే వాటర్ బయటకు వచ్చినా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి వాటర్ కూడా వస్తున్నాయి కదా. ఇలాగే ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే వాటర్ అన్నీ మంచిగా ఇంకిపోవాలి. అది మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి. ఇప్పుడు మేము చూసినట్లయితే కొంచెం ఆయిల్ పైకి వస్తా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం 1/2 కేజీ చికెన్ కి 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. చూసినట్లయితే ఇక్కడ చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇంకా ఇలాగే ముక్క కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. 1/2 కిలో చికెన్ కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. దీన్ని బాగా ఫ్రై అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే అల్లం వెల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం 1/4 కప్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ 1/2 కప్ కారం వేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, అన్ని ఆల్ మిక్స్ పౌడర్. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం, ఉప్పు, గరం మసాలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. మినిట్స్ తర్వాత చికెన్ పచ్చడి కొంచెం చల్లబడింది. ఇప్పుడు మనం 2 నిమ్మకాయలు తీసుకొని ఈ నిమ్మరసాన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేయాలి, లేకపోతే పచ్చడి చేయవచ్చింది. ఇంతేనండి, ఇదే మన ఎన్ని చికెన్ పచ్చడి.